సర్వేభ్యః స్వాగతం. ఇప్పటి వరకు మనం భాసుడు రచించినటువంటి దూతవాక్యం అనే పాఠాన్ని చెప్పుకున్నాం. ఈ నాటకం ఆధారంగా చేసుకొని భాస మహాకవి యొక్క నాటక రచనా కౌశలం అనే ప్రశ్నని మనం ఇప్పుడు వివరించుకోబోతున్నాం. భాసుడు రాసినటువంటి నాటకం యొక్క కథ, అందులో పాత్రలు, అదంతా ఒక పార్ట్ అయితే, అంటే నాణానికి ఒక కాయిన్ అయితే వన్ సైడ్ అయితే, అనదర్ సైడ్ రెండవ భాగం ఏంటంటే భాసుని యొక్క నాటక రచన కౌశలం. ఈ ఫస్ట్ లో మనం దీని గురించి కొంత వివరించుకొని ఉన్నాము. అది ఇది రెండింటిని మనం కంపేర్ చేసుకుంటూ మనం ఈ క్వశ్చన్ ని స్టడీ చేయాలి. ముందుగా పరిచయం. సంస్కృత నాటక సాహిత్య ప్రపంచానికి మహాకవి భాసుడు మొదటివాడని నాటక కర్తలందరూ కూడా సమ్మతించారు. కాళిదాసు వంటి మహాకవి కూడా భాసుని రచనా కౌశలం చేత ఎంతో ప్రభావితులైనాడు. బాణుడు, కౌటిల్యుడు మొదలైన వారు కూడా తమ రచనల్లో భాసుని విశేషంగా కీర్తించారు. కావ్యేషు నాటకం రమ్యం నాటకాంతం హి సాహిత్యం అని ఒక ప్రసిద్ధికెక్కినటువంటి కొటేషన్ ఉంది. కావ్యేషు నాటకం రమ్యం నాటకాంతం హి సాహిత్యం అని. అంటే నాటక గొప్పతనాన్ని అలంకారికులు ఈ విధంగా చెప్పారన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ కావ్యం వేరు, నాటకం వేరు. కావ్యం అంటే కేవలము వింటూ లేదా చదువుతూ రసానందాన్ని పొందేది కావ్యం. నాటకం అంటే చూస్తూ రసానందాన్ని పొందేది. అంటే వినటం కంటే చూస్తే ప్రత్యక్షంగా, ప్రతి అక్షరం అంటే కళ్ళ ఎదుట జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు రామాయణం గురించి చెప్పుకుంటే అది ఎప్పుడో జరిగింది, త్రేతాయుగంలో జరిగింది. కానీ దానికి నాటకంగా ఉత్తర రామచరిత్ర నాటకం చూపించారనుకోండి, మన కళ్ళ ముందే ఆ రాముడు, లక్ష్మణుడు వాళ్ళంతా తిరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఇది ప్రత్యక్ష అనుభూతిని తెలియజేసేది నాటకం. దానివల్ల ఏంటంటే ఒక్కసారి చూసామంటే అది మన మనోఫలకం పైన ఒక ముద్ర పడిపోతుంది. మీకు మరలా మనం దాన్ని మర్చిపోం. ఇక మన చిన్నప్పుడు ఎప్పుడో చూసినటువంటి సంఘటనలన్నీ కూడా మనకి కళ్ళ ముందు కనబడుతుంటాయి. ప్రత్యక్షం అంటే అది కళ్ళ ఎదురు కనబడుతూ ఉంటుంది. అలాగా ప్రత్యక్ష అనుభూతిని కలగజేసేది నాటకం. ఆ ప్రత్యక్ష అనుభూతిని కలగజేసేటువంటి ఈ నాటకంలో అంటే ఇక్కడ ప్రదర్శించేది ఒకటి, ఆ ప్రదర్శనకు ముందుగా డైలాగ్స్ అన్ని రాయాలి కదా, ఆ రాసినటువంటి భాగమే మనకి నాటకం. అంటే ఈ నాటకాన్ని తీసుకుని వెళ్ళి కళాకారులు స్టేజ్ మీద ప్రదర్శిస్తారు. అంటే కనుక స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ స్క్రిప్ట్ అనేదంతా రెడీ చేసింది భాసుడు. ఆ స్క్రిప్ట్ ను పట్టుకుని మనం యాజ్ ఇట్ ఈజ్ గా మనం చేసేసేసి ఉంటాం. దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే ప్రదర్శిస్తూ ఉంటే నాటకాన్ని చూస్తే ఎలాంటి అనుభూతిని పొందామో చదువుతూ ఉన్నా కూడా అలాంటి అనుభూతిని పొందుతాం. అంటే ఇక్కడ కొన్ని విషయాలు డైలాగ్స్ ఎట్లా చెప్పాలి, లేదా అక్కడ వారి అభినయం ఎట్లా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇందులో రాస్తూ ఉంటారు. మంచి భావుకుడైనటువంటి పాఠకుడు ఆ నాటకాన్ని చదువుతూ ఉంటే కూడాను నిజంగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలుగుతుంది. అలాంటి రసస్పందన చూసేటువంటి ప్రేక్షకులకి కలుగుతుంది. అది నాటకంలో ఉన్నటువంటి విశేషం. ఆ నాటకాన్ని కాళిదాసు బాగా రక్తి కట్టించాడు అనుకుంటే అతనికంటే ముందే భాసుడు అందరి యొక్క మన్ననలు పొందే విధంగా రచన చేశాడు. ఎందుకంటే కాళిదాసు కంటే ప్రాచీనుడు భాసుడు కాబట్టి. కాళిదాసు 1వ శతాబ్దానికి చెందిన వాడైతే క్రీస్తు పూర్వము
భాసుడు క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాలకు చెందినవాడు కాబట్టి ఆయనకంటే ప్రాచుర్యుడు కాబట్టి ఈయన చాలా గొప్పతనం అన్నమాట. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే కాళిదాసు మాళవికాగ్నిమిత్రం అనే నాటకం ప్రస్తావనలో పూర్వ నాటకకర్తల పేర్లు చెప్తూ ప్రథిత యశసాం భాస సౌమిల్లికా మిత్ర పుత్రాదీనాం ప్రబంధాన్ అతిక్రమ్య వర్తమాన కవేః కాళిదాసస్య కృతౌ కథం బహుమానః అని చెప్పేసి చెప్పాడు. అంటే ముందుగా భాస మహాకవినే ఆయన ప్రస్తావించిన చేత ఇతడు కాళిదాసు కంటే పూర్వుడు అంటే ప్రాచీనుడు అంటే ముందరవాడు అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. భాసుని రచనలోనే అపాననీయ ప్రయోగాలు, భాసుడు పురాతన పరంపరను చిత్రించిన విధానము ఇతడిని కాళిదాసులకు పూర్వునిగా సమర్థిస్తాయి. ప్రతిజ్ఞా యోగంధరాయణము అనేటువంటి నాటకంలో భాసుడు రాసినటువంటి శ్లోకము క్రీస్తు శకము 4వ శతాబ్దానికి చెందినటువంటి కౌటిల్యుడు అతని అర్థశాస్త్రం గ్రహించాడు. కౌటిల్యుడు అంటే మనకి ఇతనికే చాణక్యుడు అని ఇంకొక పేరు. ఇతడు అర్థశాస్త్రం రచించాడు. ఇతడు 4వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఏం చేశాడంటే తన యోగంధరాయణ నాటకంలో ప్రతిజ్ఞా యోగంధరాయణ నాటకంలో భాసుడు గురించి ప్రస్తావన చేశాడు. అంటే అంతగా ప్రభావితమైనాడని మనకి తెలుస్తుంది. కాబట్టి ఇతను క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం కంటే ముందరవాడుగా నిర్ణయించవచ్చు. ఈ కవి కాశ్మీర దేశమునందు ఉన్నాడు, పుట్టాడు అని చెప్పేసి కొందరు యొక్క మాట. సరే, ఈయన రచనలో 13 నాటకాలని ఇంతకు ముందు మనం దీనికంతా చెప్పుకున్నాము. ఈ 13 నాటకాల పేర్లు కూడా మీరు రాయండి. పై రచనలలో మొదటి రెండింటికి రామాయణ కథ ఇతివృత్తము, పంచరాత్నం నుండి బాలచరితం వరకు గల 7 నాటకాలు భారత కథ ఇతివృత్తం. ఇతివృత్తం అంటే చెప్పుకున్నాం కదా, ప్రధానమైన కథ. ఈ కథను ఎక్కడి నుంచి స్వీకరించాడు అంటే మనం మూలం అంటాము. మూలము ఇప్పుడు ఒక వస్తువు తయారు చేశామనుకోండి, దాన్ని వినాయకుడి విగ్రహం తయారు చేశామనుకోండి, దాన్ని రాతితో చేయొచ్చు, లోహంతో చేయొచ్చు, పంచలోహాలతో చేయొచ్చు, బంగారంతో చేయొచ్చు, వెండితో చేయొచ్చు, మట్టితో చేయొచ్చు, పసుపుతో చేయొచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తారు, ఇప్పుడు సిమెంట్తో చేయొచ్చు, ఏతో అయినా చేయొచ్చు. మూలము అనేది ఏ ధాతువు తీసుకొని మనం చేసామో అది విగ్రహం తయారవుతుంది. మట్టితో చేసావా పసుపుతో చేసావా కదా, అది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కథ అనే దాన్ని తీసుకొని దీన్ని రకరకాల షేప్స్ లో రకరకాల పద్ధతుల్లో వ్యక్తీకరిస్తారు అన్నమాట, వారి వారి యొక్క అనుగుణాన్ని బట్టి. అలాగే ఇక్కడ కథ రామాయణానికి సంబంధించింది 2 ఉన్నాయి. అలాగే పంచరాత్రం నుంచి ఈ లిస్ట్ లో అనమాట 3వది పంచరాత్రం కదా, ఇక్కడ నుంచి 7వదిన దూతవాక్యం. ఇక్కడ వరకు కూడా 7 నాటకాలు భారత కథ ఇతివృత్తంగా రచించబడింది. ప్రతిజ్ఞా యోగంధరాయణము ప్రతిజ్ఞా యోగంధరాయణము, స్వప్నవాస దత్తము, ఈ 2 కూడాను బృహత్ కథను ఆధారంగా చేసుకుని రచించినవి. అవిమారకము, దరిద్ర చారుతత్వం అనే 2 నాటకాలు కూడా స్వతంత్ర రచనలు. భాసుని నాటకం అన్నింటినీ కలిపి భాస నాటక చక్రము అనే పేరుతోటి ప్రసిద్ధికెక్కింది. ఈ నాటకాలన్నింటినీ భాసుని రచనలుగా చెప్పజాలము అని కొంతమంది అభిప్రాయం. కానీ ఆయన యొక్క రచనా శైలి బట్టి ఈ నాటకాలని కూడా భాసుడిగానే చెప్తారు. శైలి అంటే మన ఇంగ్లీష్లో చెప్పుకుంటే స్టైల్. ఇప్పుడు మన సినిమా డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క డైరెక్టరు ఒక్కొక్క విషయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకి విశ్వనాథ ఉన్నారనుకోండి, ఆయన సంగీతానికి ప్రాధాన్యత ఇస్తారు. రాఘవేంద్ర ఉన్నారనుకోండి, కమర్షియల్ కి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాసనారాయణ ఉన్నారనుకోండి, ఆయన సెంటిమెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. విఠలాచార్యుని పాతకాలలో ఉండేవాడు, అతడు గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఉంటుంది అనమాట. చూడగానే ఇది రాఘవేంద్రరావు సినిమా లేదా ఇది విశ్వనాథ్ సినిమా అని మనం
చూడగానే చెప్పేసేయచ్చు. అంటే వాళ్ళ యొక్క ముద్ర దాని మీద పడుతుంది. దీని అంతటికి బేసు మనటువంటి భాస మహాకవి, కాళిదాసు వీళ్ళందరూ కూడా. ఒక శ్లోకం చూడగానే ఇది కాళిదాసు శ్లోకం అని చెప్పేటువంటి మహానుభావులు కూడా ఉన్నారన్నమాట. అంటే డాక్టర్ ఏ విధంగా అయితే మన శరీరంలో పల్స్ పట్టుకొని నీ ఒంట్లో ఏ రోగం ఉందో కూడా చెప్పేస్తారు. ఆయుర్వేద డాక్టర్ అయితే జస్ట్ పల్స్ పట్టుకుంటారు అంతే. ఏ రోగం ఉందో, నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావో లేదో అన్ని రకాలు చెప్పేస్తారు. అలాగా ఒక శ్లోకం చూడగానే, ఒక భాగం చూడగానే ఇది బరాన రచన అని చెప్పేస్తున్నమాట. అంటే వారి యొక్క రచనా శైలి ఆ విధంగా ఉంటుంది. దాన్ని మనం ఎనలైజ్ చేయడానికని, ఎనాలిసిస్ చేయడానికని చెప్పేసి ఒక 4 పాయింట్స్ గా చెప్పుకున్నాం. ఈయన మొదటి లక్ష్యం ఏంటంటే నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః అనే వాక్యంతోటి ఆరంభం అవుతుంది. నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః. అంటే ప్రతి నాటకంలో కూడాను ఈ వాక్యం వస్తుంది. ఈ వాక్యాన్ని ఇంకెవరు కూడా ప్రవేశపెట్టరు, వాళ్ళు రాయరు. నాంది అయిపోయిన తర్వాత సూత్రధారుడు ప్రవేశిస్తాడు అనే మాట ఈయన కామన్ గా రాస్తారన్నమాట. వాళ్ళు దాన్ని ఏమంటారు, మనం మేనరిజం అంటుంటాం కదా, ఆ మేనరిజం లాగా ఈయన మేనరిజం ఏంటంటే నాంద్యంతే ప్రవిశతి సూత్రధారః అనేది ఈయన యొక్క మేనరిజం. అలాగే రెండోది ప్రస్తావనకు బదులుగా స్థాపన అనేటువంటి పేరుని భాసు నాటకాల్లో కనిపిస్తుంది. మామూలుగా అందరూ కూడా నాంది, ప్రస్తావన అని అంటుంటారు అన్నమాట. నాంది అంటే ముందు ప్రారంభం చేసే ముందు ప్రార్థన చేసేదాన్ని నాంది అంటారు. ఆ తర్వాత ఆ రోజు ఏ నాటకాన్ని ప్రదర్శించబోతున్నారో ఆ నాటకాన్ని గురించి ఒక ప్రస్తావన అంటారు. ఆ విషయాన్ని ప్రస్తావించడం అంటే ఏం చేస్తాము, ఇవాళ భాస నాటకం గురించి నేను చెప్పుకోబోతున్నాము అని మొదట్లోనే మనం ప్రకటిస్తాం కదా. అంటే టాపిక్ అనౌన్స్ చేస్తాం అనమాట. ఆ అనౌన్స్మెంటే ప్రస్తావన. ఆ అనౌన్స్మెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారన్నమాట. ఆ అనౌన్స్మెంట్ అనేది ఉంటే అంటే అప్పటిదాకా ప్రేక్షకులు ఏం జరుగుతుందో, ఏమి నాటకం ప్రదర్శిస్తారో ఏమిటో అనేది తెలుసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, ఇది ప్రస్తావన ద్వారా వాళ్ళు మనం ఈ రోజున భాస నాటకం చూడబోతున్నాము, లేదా హరిశ్చంద్ర నాటకం చూడబోతున్నాము, లేదా ఇంకొకటి నాటకం చూడబోతున్నాము అని ఏ నాటకం చూడబోతున్నామో దాని గురించి తెలుస్తుంది అనమాట. అది అందరూ స్థాపన అనే ప్రస్తావన అంటే ఈయన ఏమన్నాడంటే స్థాపన అనే దాని గురించి అక్కడ పెట్టాడు. భరతుడు చెప్పినటువంటి సంపూర్ణ నాటక లక్షణాలు ఇందులో పాటింపబడలేదు. భరతుడు ఆయన నాట్య శాస్త్రం అనేటువంటి ఒక పెద్ద గ్రంథంలో 36 అధ్యాయాలు ఉన్నటువంటి ఆ నాట్య శాస్త్రంలో నాటకం యొక్క లక్షణాల గురించి ఆయన ప్రస్తావన చేశాడు. 10 రకాల నాటకాలు ఉంటాయని మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, దసరోపకాలని. ఇలాంటి లక్షణాలన్నీ కూడా చెప్పారు. ఈ లక్షణాలు ఏమి ఈ భాస నాటకంలో లేవుట. అంటే ఏంటంటే ఆయన కంటే ముందే ఈయన రాశాడు కాబట్టి ఆయన చెప్పిన లక్షణాలు ఇందులో లేవు. ఈయన చెప్పిన లక్షణాలను ఆయన తీసుకొని ఉండొచ్చు. నాటకం ఇట్లా రాయాలి, ఈ లక్షణాలు ఉండాలి అని ఆయన చెప్పవచ్చేమో, కానీ భరతుడు ఈయన గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు కాబట్టి భరతుడు చెప్పిన నాటక లక్షణాలు ఇందులో ఎక్కడ పాటించలేదు అనమాట. అంటే తర్వాత వచ్చినాయి కాబట్టి ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు ఆ విషయం. తర్వాత ప్రతినాయకుల పాత్రలు సానుభూతిపూర్వకంగా చిత్రించుట ఈయన యొక్క లక్షణం. దీని గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. నాయకుడు, ప్రతినాయకుడు 2 పాత్రలు ఉంటాయి. ఆ ప్రతినాయకుడి యొక్క పాత్ర సానుభూతి పరంగా ఉంటుంది, అయ్యో పాపం అనిపించే విధంగా ఉంటుంది అనమాట. అలా ఇప్పుడు దుర్యోధన పాత్ర ఉంది, అది సానుభూతి పరంగా ఉంటుంది. ఎందుకంటే చివరికి ఆయన చాలా ఇబ్బంది పడుతూ తొడలు ఎరగొట్టుకొని వెళ్ళిన విషయాలు మనకి చూస్తుందన్నమాట. ఈ పైన చెప్పినటువంటి 4 విషయాలు కూడాను ఈ 13 నాటకాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఏకీకృతము, అంటే ఆధునిక కృతాలుగానే చెప్తున్నారు. ఈ లక్షణాలు కామన్ లక్షణం అనమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక టీటీడీ దేవస్థానం ఉందనుకోండి, ఆ దేవస్థానంలో మన హుండీలో చాలా డబ్బులు పడి ఉంటాయి. అన్నీ అక్కడ కుప్పగా పోస్తారు. పోసిన తర్వాత మొదట ఏం చేస్తారంటే 2000 రూపాయల కాగితాలన్నీ ఒక చోట పెడతారు.
500 కాగితాలన్నీ ఒక చోట, 100 కాగితాలన్నీ, 20 కాగితాలన్నీ, 10 రూపాయల కాగితాలు, కాయిన్స్ దేని దాన్ని సపరేట్ చేసేస్తారు. అలాంటి ప్రాథమిక లక్షణం అన్నమాట అది. అలాగా ఈ ప్రాథమిక లక్షణాలు పట్టుకొని మనం ఇవన్నీ కూడాను భాసు నాటకాలని చెప్పేసేస్తాం. అలా అలాగే బాణభట్టు అనే కవి రచించినటువంటి హర్షచరితంలో సూత్రధార కృతారంభై నాటకై బహుభాషకై సపాతకై యశోలేభే భాసో దేవకులైరివా అని అన్నమాట. అంటే దీనివల్ల ఈయన బహునాటక రచన చేత గొప్ప యశస్సును పొందాడు భాసుడు అనే విషయము ఎవరు చెప్పారు? బాణభట్టు అనేక విరచించినటువంటి హర్షచరితం. హర్షుడు అనేటువంటి గొప్ప చక్రవర్తి, రాజాది రాజు, హర్ష కింగ్డమ్ అంటారన్నమాట. ఆ హర్షుడి దగ్గర బాణభట్టు అనే ఆయన ఆస్థాన కవిగా ఉన్నాడు. ఈయన కాదంబరి అనే గొప్ప కావ్యాన్ని కూడా రచించాడు. రెండు కావ్యాలు రచించాడు బాణభట్టు అనే ఆయన. ఒకటి హర్షచరితము, రెండు కాదంబరి. ఈ హర్షచరితంలో అంటే రాజుగారి యొక్క చరిత్ర అన్నమాట. ఇప్పుడు మనకి శ్రీకృష్ణదేవరాయలు ఎలాగనో ఆ కాలంలో హర్షుడు అలాగా అంత ఫేమస్ అనమాట. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్థాన కవి ఏం చేస్తున్నాడు? ఆయన గురించి ఆయనకు చరిత్ర అంతా రాశాడు, ఆయన హిస్టరీ అంతా రాశాడు. ఎవరు? బాణభట్టు. అందులో ఈ లక్షణాలను రాశాట. భాసుడు యొక్క లక్షణాలను కూడా ఆయన ప్రశంసించాడు. ప్రశంసించడం అంటే అక్కడ కోట్ చేయడం అనేది ఒకటే ఒక అర్థము, పొగట్టం. పలానా ఆయన చాలా బాగా చేశాడు అని చెప్పేసి ఆయన పొగిడాడు అనమాట. ఆయనకు పొగడతలు పొందాడు అంటే ఆ కవి ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతుంది. అది ఇందులో ఉన్న ప్రధానమైనటువంటి విషయం. ఇక భాసుని యొక్క శైలి గురించి మనం ఈ తరగతిలో చెప్పుకోవడం పూర్తి కాదు. వల్ల వచ్చేటువంటి తరగతిలో దాని గురించి అంటే దీన్ని 2 పార్ట్ల కింద మనం చెప్పుకోబోతున్నాము. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. సెకండ్ పార్ట్ మళ్ళా రేపటి క్లాసులో చూద్దాం. ఎందుకంటే అంతా ఒకసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పటి వరకు భాసుని యొక్క శైలి గురించి మనం చెప్పుకోలేదు. ఆయన యొక్క ప్రధానమైన కామన్ గా ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్పుకున్నాం. స్పెసిఫిక్ గా ఉండే లక్షణాలని తర్వాత క్లాసులో చెప్పుకుంటాం అనమాట. ఈయన మొత్తం గురించి మనం తర్వాత చూద్దాం. స్వస్తి.